దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే. దేహము ఎవరికి, దేనికోసం దేహం ఇచ్చాడు తెలుసా దేవుడు? నువ్వు జారత్వం చేయడానికి కాదు, ఎలా పడితే అలా పాపం చేయడానికి కాదు, ఎలా పడితే వాళ్ళని కలుస్తాను, పోతాను, రోగం తెచ్చుకుంటాను, ఏడ్సు తెచ్చుకుంటాను, నేను బాగా సుఖపడతాను, పోతే పోన్లే జీవితం అని అనుకుంటే తర్వాత ఉంటుంది నీకు. ఈ దేహముతో జరిగించిన ప్రతి క్రియకు ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా పొందాలి, మంచి అయినా చెడైనా. ఎవరి కోసం అంటే ఈ దేహం ఇచ్చింది? ప్రభు కోసం. ఇది తెలియదండి చాలామందికి. ఇది నా కోసమే అనుకుంటున్నారు. ఎవడు చెప్పింది నీకు? దేవుడి కోసం పెడతావని, దేవుని పనిలో దీన్ని అరగదీస్తావని, దేవుని పని కోసం చెమట కారుస్తావని. ఈ దేహము దేవుడి కోసం కష్టపడి 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 చేసి 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 అలసిపోవాలి. అలా మనం చేసినప్పుడు మనకు మంచి ప్రతిఫలం ఉంటుంది.